మల్ల యుద్ధంలోనే మజా ఉంటుంది. అందుకేగా దంగల్ సినిమా అన్నేసి కోట్లు కలెక్ట్ చేసింది. ఆ మల్ల యుద్ధపు పోటీల్లోనే కాసింత తైలాన్ని జోడిస్తే ఇంకా రసవత్తరంగా ఉంటుంది కదా. ఈ ఐడియా టర్కీ వాసులకు ఏనాడో వచ్చింది. శతాబ్దాలుగా అక్కడ ఆయిల్ రెజ్లింగ్ ఛాంపియన్షిప్ ను నిర్వహిస్తున్నారు. అవేమిటో తెలుసుకుందాం. ప్రతి ఏడాది జూలై మొదటి వారం టర్కీలో ఓ క్రీడా వేడుక జరుగుతుంది. క్రీడా వేడుక ఎందుకు అనాల్సి వచ్చిందంటే అందులో క్రీడ ఉంటుంది, ప్లస్ వేడుక ఉంటుంది. టర్కీలోని ఎడిర్నెలో జూలై 7వ తేదీ నుంచి 9వ తేదీ వరకు ఆయిల్ రెజ్లింగ్ పోటీలు జరుగుతాయి. ఈ మల్లయుద్ధ పోటీలు బహు విచిత్రంగా ఉంటాయి. దీన్ని గ్రీజ్ రెజ్లింగ్ అని కూడా అంటారు. అన్నట్టు ఇది టర్కీ జాతీయ క్రీడ. పోటీలో పాల్గొనే మల్లయుద్ధ వీరులంతా తమ ఒంటికి ఆలివ్ ఆయిల్ దట్టంగా పూసుకుంటారు. అప్పుడు కాని బరిలో దిగరు. ఇతర దేశాల్లో నివసించే టర్కిష్ వాళ్ళంతా ఈ ఆయిల్ రెజ్లింగ్ పోటీలను నిర్వహించుకుంటారు. కానీ టర్కీలో ఎటర్నెలో పోటీల్లోనే ఉంటుంది అసలు మజా. ఇందులో పాల్గొనే మల్ల యోధులను పహల్వాన్ అంటారు. అంటే హీరో అన్నమాట. చేత్తో కుట్టిన ఓ పెద్ద నిక్కరు వేసుకుంటారు. దున్న చర్మంతో ఈ నిక్కర్ను రూపొందించడం సంప్రదాయమే. కానీ ఇప్పుడు మాత్రం దూడ చర్మంతో కుట్టిన ఓ పొడవాటి నిక్కర్లను ధరిస్తున్నారు. వీటిని కిస్పెట్ అంటారు. కొన్ని ప్రాంతాలలో కిస్పెట్ అని కూడా అంటారు. ఒలింపిక్ రెజ్లింగ్ పోటీలాగా తెగ పట్లు పట్టేసుకోరు. ఎంత లాఘవంగా ప్రత్యర్థి కిస్బెట్ ను పట్టుకుంటారో వాడే విజేత ఇందులో. అందుకే బరిలో దిగిన యోధులిద్దరూ అప్రమత్తంగా ఉంటారు. అవతలి వ్యక్తి చేతులను తమ కిస్బెట్ వరకు రాకుండా చూసుకుంటారు, ప్రతిఘటిస్తారు. గెలుపొందడానికి అవసరమయ్యే ఎత్తుగడను పాకా కజిక్ అంటారు. పాకా కజిక్ ను అమలు చేసిన వ్యక్తి విజేత అవుతాడన్నమాట. పాత రోజుల్లో అయితే ఈ పోటీకి నిర్ణీత కాల పరిమితి ఉండేది కాదు. రోజంతా కుస్తీ పడుతూనే ఉండేవారు. కొన్ని సందర్భాలలో 2 రోజులు కొనసాగేది. విజేతను నిర్ణయించడం బహు కష్టంగా ఉండేది. సమ ఉజ్జీలు తలపడితే ఇలాగే ఉంటుంది. ఇలాగైతే లాభం లేదనుకున్న నిర్వాహకులు సమయాన్ని బాగా కుదించారు. 1975 నుంచి అమల్లోకి వచ్చిన నిబంధనల ప్రకారం అర్హత పోటీలకు 40 నిమిషాలు, పహిల్వాన్ పోటీలకు 30 నిమిషాలను కేటాయించారు. అప్పటికి ప్రత్యర్థులిద్దరూ కుస్తీలు పడుతూనే ఉన్నారనుకోండి, మరో పావుగంట అదనపు సమయాన్నిస్తారు. ఈ ఆయిల్ రెజ్లింగ్ పోటీలకు సంవత్సరాల చరిత్ర ఉంది. 1362 నుంచి ఎడిర్నెలో పోటీలు జరుగుతున్నాయి. నెమ్మదిగా ఈ వింత మల్లయుద్ధ పోటీలు ఇతర దేశాలకు విస్తరించాయి. గ్రీసులోని కొన్ని ప్రాంతాలలో, నెదర్లాండ్స్, జపాన్ దేశాలలో ఆయిల్ రెజ్లింగ్ పోటీలు జరుగుతున్నాయి. మళ్ళీ టర్కీలో జరిగే పోటీల విషయానికి వద్దాం. విజేతకు నగదు బహుమతులు, సత్కారాలు వంటివి ఉన్నా పోటీలో పాల్గొనేవారు మాత్రం క్రీడా స్ఫూర్తికి విరుద్ధంగా వ్యవహరించరు. పైగా పరస్పరం గౌరవించుకుంటారు. ఉదాహరణకు వయసులో తనకంటే పెద్దయిన వ్యక్తిని ఒకరు ఓడించారే అనుకుందాం. గెలిచిన వ్యక్తి ఓడిన వ్యక్తి చేతిని ఆప్యాయంగా ముద్దాడుతాడు, దీవెనలను అందుకుంటాడు. టర్కీలో అక్కడక్కడ ఏడాది పొడవునా ఆయిల్ రెజ్లింగ్ పోటీలు జరుగుతాయి. కానీ జూలై మొదటి వారంలో జరిగే పోటీలే అసలు సిసలైన పోటీలు. ఇందులో పాల్గొనేందుకు ఔత్సాహికులు పెద్ద సంఖ్యలో వస్తారు. ఇక వీటిని తిలకించడానికి వచ్చే వారితో స్టేడియం కిక్కిరిసిపోతుంది. ఇసుకేస్తే రాలనంతగా జనం వస్తారు. చిన్నారుల నుంచి వృద్ధుల వరకు అందరికీ ఆసక్తే. అందుకే ఇన్నేళ్లైనా ఆ సాంప్రదాయం పదిలంగా నిలుస్తూ వస్తోంది.